ఈ లాయర్లకి కేసులంటే సూట్ కేసులు, కానీ అందులో ఉండేవి మా కోపాలు కన్నీళ్లు. కాస్త కనిపించనివ్వండి సార్. జడ్జి గారు, భూకంపం వచ్చి నా షాప్ కూలిపోయింది. దాని మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే దేవుడే నీ షాప్ కూల్చేశాడు అంటున్నారు. అదేదో యాక్ట్ ఆఫ్ గాడ్ అంట. మరి కూల్చేసిన వాడే నష్టపరిహారం ఇవ్వాలిగా, అందుకే దేవుడిని అడుగుతున్నాను. ఓరి మూర్ఖుడా, అప్రాచ్యుడా, భగవంతుడంటే భ్రష్టు పట్టిపోతావురా. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం. భగవాన్, ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రి నీ కలలోకి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి అజ్ఞానాన్ని క్షమించు, వీడి అజ్ఞానాన్ని క్షమించు. రేయ్, దేవుడు నీ షాప్ ఎందుకు ధ్వంసం చేస్తాడ్రా? నేను అదే అంటున్నానండి. దేవుడికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, అవన్నీ మానేసి నా షాప్ మీద ఎందుకు పడతాడు? ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నా డబ్బులు ఇప్పించేయండి సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాళ్ళైనా గానీ మీకెందుకు ఇవ్వాలండి డబ్బులు? కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నట్టు మీరు సంతకం చేశారు కదా. ఎగ్జిబిట్ నంబర్ 1. అయితే నా డబ్బులు దేవుడిని అడగాలి. పిలవండి. రాముడినో కృష్ణుడినో శివుడినో ఓం భూం బడం భం బడం బడం భూం అనేదో మంత్రాలు చదివి పిలుస్తారు కదా, రమ్మనండి. రేయ్, మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడ్రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగినాడు. అసలు ఉంటే కదా రావటానికి. అయినా మీ దుకాణాల్లో రోజు కొన్ని 100 కోట్ల టర్నోవర్ జరుగుతుందిగా. నేను అడిగింది 1 కోటి ఇచ్చేయండి. కావాలంటే కొంచెం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతుడి సేవను కూడా ఈయన బిజినెస్ అంటున్నాడు. సేవ? ఇందులో సేవ ఎక్కడుంది సార్? బయట చెప్పులు వదిలే దగ్గర నుంచి లోపల చంపలేసుకునే దాకా అంతా బిజినెసే కదా సార్. టెంకాయ ఫార్ సేల్, పూలు ఫార్ సేల్, పళ్ళు ఫార్ సేల్, అర్చనకింత, అభిషేకానికింత, అష్టోత్తరానికింత. ఇదంతా ఏంటి బిజినెస్ కదా సార్? ఫ్రీగా చూసేది ధర్మదర్శనం అయితే, పైగా రిసెషన్ వచ్చి అందరూ బిజినెస్ లో లాస్ అయితే, వీళ్ళ బిజినెస్ మాత్రం డబుల్ అవుతుంది సార్. కుయ్యో ముర్రు అంటూ కష్టాలు తీర్చమని కానుకలతో పరిగెడతారు సార్ వీళ్ళ దగ్గరికి. ఎప్పుడూ లాభాల్లో ఉండే వ్యాపారం సార్. దీనికి మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏం స్వామి ఉంటాయిగా. రిలాక్స్. సరే, వాళ్ళు చేసేది వ్యాపారమే అనుకుందాం. అయినా బీమా కంపెనీలో మీరు ప్రీమియం కట్టారు కాబట్టి వాళ్ళని అడగడంలో తప్పులేదు. వీళ్ళెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళ మందిరాల్లో కూడా నేను ప్రీమియంలు కట్టాను కాబట్టి. వాట్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా మాట నమ్మరని నాకు ముందే తెలుసు. అందుకే నేను సాక్ష్యాధారాలు కూడా తీసుకొచ్చాను. ఈ రసీదులన్నీ నేను 18 ఏళ్లుగా రకరకాల గొళ్ళకి ప్రీమియం కడుతున్నాను అనడానికి సాక్ష్యం. ఇవన్నీ బతికున్నప్పుడు మా అమ్మ, తర్వాత మా ఆవిడ చెప్తే కట్టానండి. ఇది చూడండి, ఇది నేను కట్టిన మొదటి ప్రీమియం. 1016. ఇది మధురైలో ఒక పెద్ద గుడిలో కట్టాను. అంతేకాదండి, మీ గణపతి స్టాల్ కోసం ప్రతి ఏటా 5,000 కడుతున్నాను. అది స్టాలు కాదురా దుర్మార్గుడా, దాన్ని మండపం అంటారు. ఆహా, 3 ఏళ్ల క్రితం మా నాయనమ్మ మంచాన్ని పడింది సార్. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు, 30,000తో మృత్యుంజయ హోమం చేస్తే బతుకుద్దని చెప్పాడు ఓ సిద్ధాంతి. చేయించాను. మా నాయనమ్మ పోయింది, 30,000 పోయాయి. చూడండి, దర్గాలకి ఇచ్చిన చద్దర్లు, చర్చిలకి ఇచ్చిన కొవ్వొత్తులు, బాబాలకి ఇచ్చిన అగరత్తులు, అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలు అన్ని కలిపి మొత్తం 10 లక్షల పైన ఈ దుకాణాల్లో కట్టుంటాను సార్. ఒరే బుర్ర తక్కువ విధవా, ఏమిట్రా దుకాణం దుకాణం అంటున్నావు? అది దేవాలయం రా, దాన్ని గుడి అంటారా? ఆ గుడిలో భక్తులు నమ్మకంతో కుటుంబ క్షేమం కోసం ఇచ్చే కానుకలు రావి. మరేది నేను క్షేమంగా లేనే? అప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగు. ఈ స్వామీజీలు ఏం చేశారు? ఓహో, మీరు మాట చెప్పండి. మీ సెల్ ఫోన్లో ఏ కంపెనీ సిమ్ వేశారండి? రిలయన్స్. సర్వీస్లో ప్రాబ్లం వస్తే మీరు కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తారు కానీ స్ట్రైట్గా అంబానీకి ఫోన్ చేసి అంబానీ గారు నా ఫోన్ పనిచేయట్లేదని చెప్పరు కదండి. ఆర్డర్ ఆర్డర్. అంటే వీళ్ళంతా భగవంతుడి ఆఫీసర్స్ అంటారా? చచ్చా, వీళ్ళ ఆఫీసర్లు ఏంటండి? అబ్బే, వీళ్ళు అటు చూడండి 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 చూడండి, సేల్స్ మెన్, దేవుడి కలెక్షన్ ఏజెంట్లు. న్యాయాధిపతి గారు, ఇతను నాస్తికుడు. పాపం ఇతనేం మాట్లాడుతున్నాడో ఇతనికే తెలియడం లేదు. అయినా మేము సాధువులం కాబట్టి క్షమిస్తాం. కానీ ఈ పాపం ఒడిగట్టినందుకు ఆ దైవం క్షమించదు. నువ్వు భగవంతుడి మీద అసత్య ప్రచారాలు చేస్తే ఇంట్లో నుంచి ఒక్కడికి కూడా బయట పెట్టలేవు. అమ్మా నా తల్లి, నా గురించి నువ్వు బాధపడుతున్నావా లేదా జడ్జి గారి ముందే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మేమంతా నీ క్షేమం కోరుతున్నాం. అయితే వెంటనే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయండి.
దిస్ ఈస్ ఎనఫ్ మిలాడ్. అవి కేవలం డొనేషన్స్ కు సంబంధించిన రిసిప్ట్స్. భగవంతుడికి నా క్లయింట్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంటు లేదు. గోపాలరావు గారు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఏడుపు రాలేదు సార్, భయం వేసింది. కానీ నా షాప్ కూలిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, భయం వేయలేదు. మీరున్నారులే అన్న ఓ ధైర్యం. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను. కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. ఇప్పుడు నా కుటుంబం నడి రోడ్డు మీద నిలబడింది సార్. నా కొడుకు భవిష్యత్తు నాకు కనపడడం లేదు సార్. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అందుకే నా సమస్యని కోర్టు ముందు ఉంచడానికి నాకు అవకాశం ఇప్పించండి యువర్ ఆనర్. ఏమండి సిద్ధయ్య గారు, ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు, అయిపోయిందా? అదే ఆమరణ నిరాహార దీక్ష. అంటే రాత్రి సోమవారం నా కల్లో కనపడి ఒరే సిద్ధా చాలు ఇక ఆపన్నాడు, అందుకనే ఆపా. ఆకలై కాదు. ఏమండి, ఈసారి ఆయన మీ కల్లోకి వచ్చినప్పుడు ఓసారి మా కల్లో కూడా రమ్మని చెప్తారా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. క్వైట్ ప్లీజ్, క్వైట్. అరే త్రాష్టుడా, నికృష్టుడా, అంత పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి 600 దేవాలయాలు నిర్మించావురా. ఆర్ష ధర్మాన్ని కాపాడుతున్న సాధుమూర్తులం కాబట్టే దేవుడు మాతో మాట్లాడతాడు. అబ్బో, అయితే దేవుడికి పెద్ద షాపింగ్ మాలే ఓపెన్ చేశారు. ధర్మాన్ని బాగానే కాపాడుతున్నారు. 300 చిన్న గుళ్లతో కలుపుకుని 1500 మంది పూజారులు బతుకుతున్నారు తెలుసా? మరి మీ 600 ఆలయాల ముందు ఎన్ని వందల మంది భిక్షగాళ్ళు ఉన్నారో మీకు తెలుసా? సార్, వాళ్ళని మాత్రం లోపలికి రానివ్వరండి. ఎండైనా వానైనా బతుకంతా ఆ మెట్ల మీదే. రాయ్, ఎవడు చెప్పాడ్రా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. సార్, నాకు తెలిసిన పూజారికి ఆయన వీళ్ళ గుళ్ళోనే పనిచేస్తుంటారు. ఆయన ఓ విషయం చెప్పారండి. గోపాలరావు గారు, మీరు కేసు గెలవాలంటే సోమవారం చెంబుడు పాలతో శివాలయానికి రండి అన్నారు. ఎందుకని అడిగితే మీరు రండి, ఆ తర్వాత చూడండి అన్నాడు. వెళ్ళానండి. అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. అందరూ పాలు చెంబులు పట్టుకొని శివశివ అంటూ వెళ్తున్నారు. లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు. ఈ పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్? ఆ పక్కనే ఉన్న చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అక్కడన్నా ఎవరన్నా ఉన్నారేమో అని చూశాను. ఆ పాలన్నీ వెళ్ళి మురికి కాలువలో కలిసిపోతున్నాయి. టోటల్ వేస్ట్. ఆ కాలువ పక్కనే ఒక భిక్షగాడు ఉన్నాడు సార్. పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నాడో తెలియదు. వాడికి ఆ పాలు తాగాలనిపించినా ఆ మురికి కాలువలో నుంచి తీసుకుని ఎలా తాగలడు? అప్పుడు నా దగ్గరున్న పాలు వాడికి ఇచ్చాను. తాగి వాడు ఏమన్నాడో తెలుసా సార్? దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని. అంతకంటే దేవుడు ఎక్కడుంటాడు సార్? మాస్టర్, మీరు దేవుణ్ణి నమ్ముతారా? నేనే దేవుణ్ణి. చా, అయితే నేను పవన్ కళ్యాణ్లే. ఓ, నైస్ టు మీట్ యు. మౌలానా గారు, దర్గాకెళ్ళి పూల దుప్పట్లు కప్పుతారే, అలాగే చలితో బాధపడే ఫకీర్ కప్పండి, అల్లా సంతోషిస్తాడు. చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తారే, ఒక పేదవాడి ఇంట్లో వెలిగించండి, జీసస్ ఆశీర్వదిస్తాడు ఫాదర్. ఒక మాట చెప్పండి మహారాజ్, స్వచ్ఛమైన మనసుతో ఆరాధించే ఏ భక్తుడి పైనైనా మీ భగవంతుడు కరుణా కటాక్షం ఉంటుంది కదా, అవునా కాదా? అవును. అయితే అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్న బస్సులు లోయలో ఎందుకు పడుతున్నాయండి? వాళ్ళు భక్తితో భగవంతుడిని వేడుకుంటూనే వెళ్తున్నారుగా, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడా? దేవుడు బొమ్మ లేని ఒక్క యాక్సిడెంట్ బండిని చూపించండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను తన గారడి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్తుంది మీరు సరిగ్గా- మిస్టర్ గోపాలరావు, ఇది మంచి చెడుల గురించి చర్చ కాదు, ఇది కోర్ట్. ఇక్కడ సాక్ష్యం కావాలి. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు కదండి. ఈ బీమా కంపెనీ నియమాల్ని మేము సమర్థించాం. వీళ్ళు యాక్ట్ ఆఫ్ జడ్జ్ అంటే జడ్జి గారు డబ్బులు కట్టాలా? ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలు కావే. అయినా పాలసీలో భగవంతుని పేరు రాసినంత మాత్రాన భగవంతుడే డబ్బులు ఇవ్వాలా? అంటే భగవంతుడే డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటే ఆయనే మీ షాప్ కూల్చాడని రుజువు చెయ్యాలి లిఖితపూర్వకంగా.
డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇలా అర్థమైందా? మిస్టర్ గోపాలరావు, కోర్టు సాక్ష్యాధారాలకే విలువిస్తుంది కానీ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకోదు. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఆఖరి అవకాశంగా కోర్టు మీకు వారం రోజులు గడువిస్తోంది. అప్పటికీ సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీతో పాటు మిగిలిన వాళ్ళందరి కేసులు కొట్టివేయబడతాయి. ది కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ ద డే. మళ్ళీ నువ్వు కోర్టులో కనపడ్డావంటే ఉన్న బట్టలు కూడా ఊడదీస్తా. రిలాక్స్. మిస్టర్ గోపాలరావు, సాక్ష్యాలు ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారా? జడ్జి గారు, నేను అడగాలనుకున్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు మహాజ్ఞాని అయి ఉండాలి. వీళ్ళలో అలాంటి వారు ఎవరైనా ఉంటే కొంచెం బోన్లోకి రమ్మనండి. నేను రమ్మన్నది జ్ఞానం ఉన్న వ్యక్తిని. మీరు కూర్చోండి. స్వామి, మీ పండితులు చెప్పే శాస్త్ర సంబంధిత ప్రవచనాలని నిజమేనా? 100కి 100 అలా ఎక్కడ రాస్తుందండి? భగవద్గీతలో. మీరు గీతను నమ్ముతారా? అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తిన పురో నసుఖం సంశయాత్మనః. 4వ అధ్యాయం 40వ శ్లోకం. అబ్బో, దాని అర్థం ఏమిటో? ఏ అజ్ఞానైతే శాస్త్రాన్ని నమ్మడో వాడికి వినాశనం తప్పదు. వాడికి భూలోకంలో కానీ పరలోకంలో కానీ శాంతి ఉండదు. అర్థమైందా? ఇతను చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఏమయ్యా సిద్ధయ్య, గీతలో రాసిందంతా నీకు వచ్చా, లేక ఆయన చెప్పిందాన్ని గుడ్డిగా రిపీట్ చేస్తావా? సార్, స్కూల్లో పిల్లలు వాళ్ళ ప్రేయర్ మొత్తం గుర్తుపెట్టుకోలేరండి. కళ్ళు మూసుకొని నోరాడిస్తారు. వాళ్ళు నోరాడిస్తే ఈయన చెయ్యి ఆడిస్తాడు. సైలెన్స్. ఒరే దుర్మార్గుడా, నికృష్టుడా, ఒక సిద్ధ సాధువును అవమానిస్తున్నావు. నీకు నరకంలో కూడా చోటు లభించదురా. అంత గట్టిగా చెప్తున్నారు. అక్కడ కూడా మీ ఆశ్రమాలు ఓపెన్ చేశారా ఏంటి? సైలెన్స్. సైలెన్స్. నన్ను అవమానిస్తావురా, నన్ను అవమానిస్తావురా. రిలాక్స్. వద్దు. నో. రే పాపి! 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 సైలెన్స్. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? సైలెన్స్. నీ ఎత్తు చూస్తా! నీ ఎత్తు చూస్తా! ఆర్డర్ ఐసే. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. దుఃఖేష్వను ద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్యతే. 2వ అధ్యాయం 56వ శ్లోకం. సుఖదుఖాల్లో ఒకేలాగుంటూ కోపాన్ని కోరికల్ని జయించి ప్రతి జీవిలోనూ పరమాత్ముడిని చూడగలిగిన వాడే సాధువు అవుతాడు. వీళ్ళ సార్ భగవద్గీత నేర్పించేది? 2 మాటలు అనేసరికి కొట్టడానికి వచ్చాడినా? ఇదేనా మీ సిద్ధేశ్వర్ గారు? ఇక్కడ సమస్య సిద్ధేశ్వర్ సిద్ధి గురించి కాదు గోపాలరావు, భగవంతుడే నీ షాప్ కూల్చేశాడన్న ప్రూఫ్స్ గురించి. ప్రూఫ్స్. రిలాక్స్, రిలాక్స్. స్వామీజీ, నాకు విషయం చెప్పండి. భగవంతుడే భగవద్గీత చెప్పాడా? అవును. అయితే అందులో చెప్పిందంతా నిజమేనా? ప్రతి అక్షరం. కొంచెం ఆయన చెప్పింది నోట్ చేసుకోండి, యువర్ ఆనర్.
ఏతద్యోనీని భూతాని సర్వాణి త్రిపదారయ అహం కృత్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఇది విన్నారా? భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో స్వామి చెప్పిన మాట. బోధించేవాణ్ణి కదా, తెలుసా అని అడిగి బాధించవచ్చా? ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడితే నాకు కొరిగేదేం లేదు కానీ దాని అర్థం ఏమిటో చెప్పండి. కోర్టు వింటుందట. నా నుండే పంచభూతాలు పుడుతున్నాయి. సృష్టి ఆరంభమైన అంతమైన కారణం నేనే. మీరా? దేవుడు. ఆహా, ఇది కూడా నోట్ చేసుకోండి సార్. ఈ కేసుకి సంబంధించినంత వరకు గీతలో ఆయన వాంగ్మూలం చాలా స్పష్టంగా ఉందండి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. 9వ అధ్యాయం 18వ శ్లోకం. అంటే ఈ సృష్టికి అతి గతి ఆధారం అడ్రస్ అన్నీ నేనే. పునాది నేనే, ప్రళయాన్ని కూడా నేనే, సృష్టించేది నేనే, నాశనం చేసేది నేనేనని ఆ భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పాడు సార్. మీరు అడిగిన డాక్యుమెంటెడ్ ప్రూఫ్ రాతపూర్వకంగా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీత అనే పుస్తకంలో ఉన్న వాక్యాలు వినిపించి సాక్ష్యాలంటే ఎలా చెల్లుతుంది సార్? దీని మీద శ్రీకృష్ణుడి సిగ్నేచర్ ఏమైనా ఉందా? అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అని ఏ గీత మీద మీరు ప్రమాణం చేయిస్తారో ఆ గీతనే చల్లదంటారు ఏంటి సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇదే మాట ఖురాన్ లో కూడా ఉంది సార్. తౌహీద్ అర్ రుబూబియ్యా అంటే వ్యవహారాలన్నీ నడిపించే ప్రభు అల్లా మాత్రమేనని దాని అర్థం. हाँ ये सही बात है. ఈ భూమి మీద ఏమి జరిగినా అది అల్లాహ్ తాలా వల్లనే. ఇలాంటిది బైబిల్లో కూడా ఉంది సార్. చాప్టర్ 54 వర్స్ 16. ఐ హూ క్రియేటెడ్ హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ రెవిజన్ టు డిస్ట్రాయ్. జడ్జి గారు, వీటన్నిటికి అర్థం ఒక్కటే. భగవంతుడు వల్లనే నా షాప్ కూలిపోయింది. అదే యాక్ట్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆయన వల్ల నష్టపోయి బాధలు పడుతున్నారో వాళ్ళకి నష్టపరిహారం ఆ భగవంతుడు ఇవ్వాల్సిందే. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్. లేదా ఆయన కలెక్షన్ ఏజెన్సీ ఇవ్వాలి. మీరు అడిగిన వాటికి సాక్ష్యాలతో నిరూపించాను. ఇక న్యాయం మీరే చెయ్యాలి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను కేసులు తప్పుదో పట్టిస్తున్నాడు. I strongly object, Your Honor. ఏంటని అబ్జెక్షన్? దేవుడు నా నిరూపిస్తే మా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా. రిలాక్స్. ఏంట్రా మీరు గిట్టేది? మొత్తం ఆమె నెట్టాలని చూస్తున్నావా? మీరు కూల్గా ఉంటారా? భగవాన్, ఎక్కడున్నావు తండ్రి? ఇక్కడ ధర్మం నశిస్తుంది, అధర్మం గెలుస్తుంది. రా, దిగిరా. రా. దిగిరా. దివి నుండి భూమికి దిగిరా. రా. ఆవాయామి. ఆవాయామి. कमिटी बैठ जाइए. Quiet everybody, sit down, sit down. తండ్రి దిగిరా, రారా. వీడి ప్రాణాలు తీసి ప్రాయశ్చిత్తం చేసుకునే శక్తి నాకివ్వు.